ఈరోజు జూలై 28th ప్లాంటేషన్ అయిపోయింది. బ్యాక్ సైడ్లో మీరు ప్లాంట్స్ చూడొచ్చు. ఇదంతా ఫస్ట్ డోజర్ కొట్టేయాలి. బట్ అంతా వర్షం పడి అటు ఇటు అయింది. సో ఈ పొక్కలని మూపించి కరెక్ట్గా లెవెల్ చేయాలి. దాని తర్వాత డ్రిప్ వేయాలి. సో అంతలోపు మాన్యువల్గా ఇట్లా బకెట్స్లో వాటర్ పట్టి వాటర్ పోస్తున్నాను. చెట్లు నాటాక నెక్స్ట్ డే ఈ విధంగా ఉన్నాయి. వీటికి అన్నిటికీ డ్రిప్ పెట్టాలి. ఫస్ట్ కాలం వచ్చేసి అన్ని నిమ్మ చెట్లు, దాని తర్వాత కొబ్బరి చెట్లు, మధ్యలో 5 జామ చెట్లు. ఇదంతా అల్ఫాన్సో రో అనమాట. అల్ఫాన్సో చెట్లు 10. దాని తర్వాత కొత్తపల్లి కొబ్బరి ఉంది. నిన్న వర్షం పడి ఇక్కడ ట్రాక్టర్ జేసీబీ పోయినందుకు ఇట్లా మొత్తం ఇట్లా గజిబిజి ఉంది. ఇది వచ్చేసి కొత్తపల్లి కొబ్బరి ఒకటే. ఇంకా ఇది యాపిల్, అది వాటర్ యాపిల్. దాని తర్వాత రామఫలం. ఇక్కడ ఎండుకు వచ్చేసి చెప్పాను కదా మొత్తం నిమ్మ చెట్లు ఉన్నాయి. బార్డర్ చుట్టూ నిమ్మ చెట్లు వేసాము. ఒక సైడ్ ఇదంతా బాలాజీ నిమ్మ, 3 వెరైటీలు. ఈ డ్రిప్ సైడ్ మొత్తం బాలాజీ నిమ్మ వచ్చేసింది. ఇటు సైడ్ వచ్చేసి మొత్తం కాగ్జీ నిమ్మ ఉన్నాయి 10. ఇంకా 3 పిట్లూరి నిమ్మ. అటు లాస్ట్కి ఒకటి బాలాజీ నిమ్మ ఉంది. ఇదంతా బాలాజీ నిమ్మ. అక్కడ పమేలా ఫ్రూట్ ఉంది కదా, లాస్ట్కి పెద్ద కాయ చూపిస్తాను. అది లాస్ట్కి పమేలా ఫ్రూట్ ఉంది. ఇది ఫస్ట్ కాలం, ఇది రామఫలం. ఇటు సైడ్ బార్డర్ మొత్తం లాస్ట్కి కోకోనట్ ప్లాంట్స్ పెట్టాం. ఈ సెకండ్ కాలం వచ్చేసి మొత్తం పండూరి మామిడి. మొత్తం 12 చెట్లు ఉంటాయి. పండూరి మామిడి ఒకటి 12. ఫామ్ హౌస్లో ఎక్కువ అల్ఫాన్సో పండూరి మామిడి ఉన్నాయి. ఇంకా ఇది వచ్చేసి స్టార్ ఫ్రూట్ చెప్పాను కదా లాస్ట్లో కోకోనట్ అని. ఇది కోకోనట్. థర్డ్ కాలం వచ్చేసి ఎండ్లో కోకోనట్, 2 బాగ్వా వెరైటీ ప్రోమోగ్రనేట్స్, 2 అంజీర్, 2 మొసంబి చెట్లు. వెరైటీ తెలీదు. 2 మొసంబి చెట్లు. ఇంకా 7 దాసరి. ఇది గేట్ నుంచి చక్కగా రోడ్డు ఎండ్ వరకే, గేట్ నుంచి. ఇవి వచ్చేసి 16 కొబ్బరి చెట్లు. టీఎన్డి ఇంకా మలేషియన్ గ్రీన్ అండ్ ఎల్లో మిక్స్ ఉంటాయి. ఆల్టర్నేట్గా పెట్టాము. టీఎన్డికి మలేషియన్ గ్రీన్కి తేడా ఏంటంటే, టీఎన్డి వచ్చేసి ఇగో ఇలా ఉంటాయి ఆకులు, స్ప్రెడ్ కావు. మలేషియన్ వెరైటీ వచ్చేసి మీకు ఆకులన్నీ ఇట్లా స్ప్లిట్గా ఉంటాయి. చూడండి, ఆకులని స్ప్లిట్ ఉంటాయి. టీఎన్డికి మాత్రం అలా ఉండవు. ఈ కాలం మొత్తం కొబ్బరి వేసాం. మొత్తం 16 చెట్లు పడ్డాయి. ఇంకా మధ్యలో అక్కడ 2 జామ చెట్లు మిగిలిపోతే 2 జామ చెట్లు పెట్టాం అక్కడ ఈ గేట్ రోలో లాస్ట్లో. 2 జామ చెట్లు. కొబ్బరి చెట్లు పక్క కాలం వచ్చేసి ఫస్ట్ 5 వచ్చేసి మల్లిక. ఫస్ట్ చెట్లు 5 చెట్లు మల్లిక. ఇంకా దాని తర్వాత కేసరి 5 ఉంటాయి. ఫస్ట్ 5 మల్లిక, 5 కేసరి. ఫ్యూచర్లో కన్ఫ్యూజన్ కాకుండా ఇలా పెట్టాము. 2-3 చెట్లు ఇట్లా ఆల్టర్నేటివ్ పడ్డాయి. మ్యాక్సిమం అయితే ఆర్డర్లో ఉన్నాయి. 5 కేసర్, ఇక్కడ వరకు కేసర్. 5 మల్లిక, 5 కేసర్. ఇంకా ఇటు 3 లాస్ట్కు 3 వచ్చేసి ఇవి హిమాయత్ అనుకుంటా. ఈ 3 హిమాయత్. మళ్ళీ చెప్పాను కదా లాస్ట్లో కొబ్బరి. ఇక పక్క కాలం వచ్చేసి మియాజాకి. ఫస్ట్ 5 చెట్లు మియాజాకి, 5 మియాజాకి చెట్లు. ఇక ట్యాగ్ కూడా చూడండి మియాజాకి అని. 5 మియాజాకి. దాని తర్వాత ఇవి 6 ఆంధ్ర వెరైటీస్ ఉంటాయి. ఇది వచ్చేసి కవ్వాడ రసాలు. పేర్లు కొంచెం రాంగ్ అవ్వచ్చు, తెలుగులో ఉన్నాయి కాబట్టి. కవ్వాడ రసాలు ఫస్ట్ 1. తొండంగి మామిడి. ఫ్యూచర్లో ఇక్కడ రూమ్ కడతామని ఈ ఒక్క బ్లాక్ వదిలేసాము. ఒక 8 to 9 ప్లాంట్స్ వదిలేసాము. ఈ స్పేస్లో చూడండి
చుట్టూ చెట్లు ఉన్నాయి. ఇది రసామృతం, ఇది కూడా తొండంగి మామిడి. ఇది కలాల మామిడి. ఇది జలాలు. తొండంగి మామిడి ఇంకా జలాలు అనేది పచ్చడి వెరైటీ. తొండంగి మామిడి తను గోల్డెన్ నర్సరీ అతను ఏమి చెప్పాడంటే 2 years వరకు షెల్ లైఫ్ ఉంటుందని. అవి 2 తీసుకున్నాను. ఇంకా జలాల్. ఇవి లాస్ట్ 2 మామిడి చెట్టు వచ్చేసి హిమాయత్, 2 హిమాయత్, మరి కొబ్బరి చెట్టు. మియాజాకి పక్క రోజు వచ్చేసి అవకాడో. 8 అవకాడో ప్లాంట్స్ పెట్టాం. అవి ఎలా వస్తాయో తెలియదు కానీ 8 అయితే అవకాడో ప్లాంట్స్ పెట్టాం. తర్వాత ఇవి పెద్ద రసాలు. 1 2 ఇది కూడా పెద్ద రసాలు. 3 ఇది కూడా పెద్ద రసాలు. 4 ఇది కూడా పెద్ద రసాలు. 5 టోటల్ 5 పెద్ద రసాలు ఉన్నాయి. టోటల్ ఫస్ట్ 8 అవకాడోస్, 5 పెద్ద రసాలు. ఇంకా ఇవి 3 వచ్చేసి పునాస మామిడి, అది రాయల్ పునాస సంథింగ్ అంటారు కదా అది. ఇంకా లాస్ట్కి వచ్చేసరికి కోకోనట్ ప్లాంట్. అవకాడో పక్క కాలం వచ్చేసి బంగినపల్లి. ఫస్ట్ 4 బంగినపల్లి చెట్లు ఉన్నాయి. ఇంతకుముందు చెప్పాను కదా మిస్ప్లేస్ అయినాయి కొన్ని చెట్లు. ఈ బంగినపల్లి, ఇది ఒకటి చిన్న రసాలు, మళ్ళీ దాని తర్వాత బంగినపల్లి, మళ్ళీ 2 చిన్న రసాలు. సో చిన్న రసాలు వచ్చేసి 3 ఉన్నాయి పొలంలో, పెద్ద రసాలు 5 ఉన్నాయి. మ్యాంగో ప్లాంట్ వచ్చేసి ఫస్ట్ 4 బంగినపల్లి, చిన్న రసం, బంగినపల్లి, మళ్ళీ 2 చిన్న రసాలు. ఈ సపోటాలు వచ్చేసి 2 వెరైటీస్ ఉన్నాయి. కాలపత్తి, పాల సపోటా. ఆల్టర్నేటివ్గా పెట్టాం, ఒకటి అది ఒకటి ఇది. చూడండి చెట్లు చూసి చెప్పేయచ్చు. దాని తర్వాత 4 క్యాష్యూస్ పెట్టాం, మళ్ళీ కోకోనట్ ఉంది. ఈ బంగినపల్లి చెట్ల పక్క కాలం వచ్చేసి కోకోనట్స్. 13 కోకోనట్స్ ఉన్నాయి. 7 జామ చెట్లు ఉన్నాయి. జామ చెట్టు వెరైటీ వచ్చేసి అలహాబాద్ సఫేదా. ఈ 13 కోకోనట్స్ ఇక్కడ ఉన్నాయి, ఇలా విధంగా ఉన్నాయి. గేట్కి లెఫ్ట్ సైడ్ వచ్చేసి 8 కోకోనట్ ప్లాంట్స్ ఉన్నాయి. డోజర్ ట్రాక్టర్ వచ్చింది, మొత్తం ల్యాండ్ అంతా లెవెల్ చేస్తుంది. భూమి ఇంకా పచ్చిగానే ఉంది, చూడాలి ఎంతవరకు అవుతుందో.